హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనకి ఫీమేల్ లీడ్ జిహా కనిపిస్తుంది. సో, తనేమో వెడ్డింగ్ డ్రెస్‌లో కూర్చొని ఉంటుంది. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. 7 ఇయర్స్ నుంచి లవ్ చేసిన తన బాయ్ ఫ్రెండ్‌ని ఫైనల్లీ మ్యారేజ్ చేసుకోబోతున్నానని. అప్పుడే మనకి తన బాయ్ ఫ్రెండ్ ఏమో సైలెంట్‌గా ఒక ప్లేస్‌లో కూర్చొని ఉంటాడు. సో, ఇతనే మన డ్రామాలోని మెయిన్ లీడ్. ఇతని పేరు షెన్. సో, జియా ఏమో షెన్ దగ్గరికి వచ్చి ఈరోజు మన మ్యారేజ్ జరగబోతుంది అని హ్యాపీగా అంటూ ఉంటుంది. కానీ షెన్ ఏమో అంత హ్యాపీగా ఏముండడు. సో, షెన్ ఏమో కొంచెం టెన్షన్‌లో ఉంటాడు. అప్పుడే తనకి కాల్ వస్తుంది షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ నుంచి. సో, జియా అంటుంది, "ఏంటి ఈరోజు కూడా నువ్వు తన ఫోన్ లిఫ్ట్ చేస్తావా?" అని అంటుంది. కానీ షెన్ తన మాట పట్టించుకోకుండా కాల్ లిఫ్ట్ చేస్తాడు. సో, కాల్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, "ఏంటి ఈరోజు మనకి మ్యారేజ్ జరగబోతుంది. నువ్విలా వెళ్ళిపోతే ఎలా? బయట చాలామంది గెస్టులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నువ్విలా వెళ్ళిపోతే నాకెంత ఇన్సల్ట్ అవుతుంది" అని జియా అంటుంది. అప్పుడు షెన్ అంటాడు, "అదేం పట్టించుకోకుండా నీకు కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించు. మా స్టెప్ సిస్టర్ చాలా ప్రాబ్లంలో ఉంది. సో, తన హెల్త్ కంటే ఈ మ్యారేజ్ ఏమన్నా ఇంపార్టెంటా" అని అంటూ ఉంటాడు. సో, తనంటుంది, "నువ్వు లాస్ట్ టైం నా బర్త్‌డేలో కూడా నన్నొదిలేసి వెళ్ళిపోయావు. నేను నీకోసం ఫుల్ డే వెయిట్ చేశాను. సో, ఒకసారి ఆలోచించు. మీ సిస్టరే కావాలని ఇలా ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తుంది కావచ్చు" అనగానే షెన్ అంటాడు, "తనెందుకు కావాలని ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తుంది" అని అంటాడు. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియాకి చాలా బాధ అనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ నుంచి కూడా నన్ను అర్థం చేసుకోవట్లేడని తను డిసైడ్ అవుతుంది. ఈ మ్యారేజ్‌ని బ్రేక్ చేసి, అలాగే తనతో ఉన్న రిలేషన్‌షిప్‌ని కూడా బ్రేక్ చేద్దామని. తను వెడ్డింగ్ రూమ్ నుంచి బయటికొస్తుంది. అప్పుడే షెన్ వాళ్ళ బ్రదర్ అంటాడు, "చూసావా, నువ్వు 7 ఇయర్స్ నుంచి నా బ్రదర్‌ని లవ్ చేస్తున్నావు కానీ, తను 1 సెకండ్‌లో నిన్నొదిలేసి ఎలా వెళ్ళాడో" అని అంటాడు. సో, తనని కొంచెం హెరాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, జియాకి చాలా కోపం వచ్చి షెన్ వాళ్ళ బ్రదర్‌ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ ఏమో 2 డేస్ తర్వాత హౌస్‌కి వస్తాడు. హౌస్‌కి రాగానే జియాని పిలుస్తాడు. సో, తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు జియా వచ్చి తనకి మసాజ్ చేస్తుంది అని. అలాగే జియా కూడా ఫ్లాష్ బ్యాక్‌లో తనకి మసాజ్ చేస్తూ ఉండేది హెడ్‌కి. అలాగే లెగ్ మసాజ్ చేస్తూ ఉండేది. కానీ చాలాసేపటికి జియా రాకపోయేసరికి మెయిడ్ వచ్చి అంటుంది, "బాస్, మేడం ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది" అని అంటుంది. అది వినగానే షెన్ అంటాడు, తను కొంచెం కూడా బాధపడకు మెయిడ్‌తో అంటాడు, "నువ్వు ఒకసారి తనకి కాల్ చేయి. రేపటిలోపు మన హౌస్‌కి రాలేదనుకో తను ఈ హౌస్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదని చెప్పు" అని అంటాడు. సో, నెక్స్ట్ డే షెన్ ఏమో ఆఫీస్‌కి వెళ్ళి రిటర్న్ వస్తూ అనుకుంటాడు, జియా ఎలాగైనా హౌస్‌లో ఉంటుంది కావచ్చు అని అనుకుంటాడు. తన హౌస్‌కి రాగానే సో, మేడ్ అంటుంది, "బాస్, నేను కాల్ చేశాను కానీ తను లిఫ్ట్ చేయలేదు" అని అంటుంది. చెన్నై తన ఫోన్తో మెసేజ్ చేద్దామని చూసేసరికి ఆల్రెడీ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టుంటుంది. తనే తన హౌస్కి వెళ్ళి తనని తీసుకొద్దామని అనుకుంటాడు. చెన్నేమో తన అసిస్టెంట్తో కలిసి జియా వల్ల హౌస్ ముందుకు వెళ్తాడు. సో, అసిస్టెంట్తో చెప్తాడు, "నువ్వు వెళ్ళి జియాని తీసుకొని రా" అంటాడు. అసిస్టెంట్ ఏమో ఫుల్ యాటిట్యూడ్తో జియా దగ్గర అంటాడు, "నువ్వు ఆ ఫ్యామిలీకి సెట్ కాకపోయినా మా బాస్ ఏంటి నీ వెనకాల పడుతున్నాడు? నువ్వు బ్రెయిన్ ఖరాబ్ చేసుకోకుండా సైలెంట్గా మా బాస్ దగ్గరికి వచ్చేసేయ్" అని అసిస్టెంట్ అంటాడు. అది వినగానే జియాకి చాలా కోపం వస్తుంది. సో, తనని కొట్టి, "నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో మా కుక్కని పిలిచి కనిపిస్తాను" అని అంటుంది. అది వినగానే అసిస్టెంట్ ఏమో అక్కడి నుంచి వెళ్తాడు. అసిస్టెంట్ షెన్ దగ్గరికి వచ్చి, "బాస్ తను చెప్పింది మీతో అస్సలు రానని, అలాగే ఈ రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తున్నా అని చెప్పింది. బాస్, మీరెందుకు తన వెనకాల పడుతున్నారు? తను ఇంత బిల్డప్ ఇస్తుంది" అనగానే షెన్కి చాలా కోపం వస్తుంది. "నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళి HR డిపార్ట్మెంట్లో రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వు" అని అంటాడు. అది వినగానే అసిస్టెంట్ ఏమో భయపడి మళ్ళీ రిటర్న్ జియా దగ్గరికి వెళ్తాడు. సో, తనకి సారీ చెప్పి, "ప్లీజ్ నువ్వు ఒకవేళ ఇప్పుడు రాలేదనుకో నా జాబ్ ప్రాబ్లంలో పడిపోతుంది" అన్నా కానీ జియా మాత్రం కనీసం అతన్ని పట్టించుకోకుండా తనని భయపెట్టి అక్కడ నుంచి మళ్ళీ పంపించేస్తుంది. కానీ అసిస్టెంట్ వెళ్ళకుండా నైట్ మొత్తం ఇక్కడే మీరు వచ్చేదాకా నేను ఇక్కడే నిలబడి ఉంటాను అని అంటాడు. కానీ జియా కనీసం అతని వర్డ్స్ పట్టించుకోకుండా హౌస్కి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ ఏమో తన జాబ్ కోసం నైట్ మొత్తం
మొత్తం హౌస్ ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. జియా ఏమో కిటికీలో నుంచి చూస్తుంది అదంతా. సో తను డిసైడ్ అవుతుంది హౌస్ నుంచి వేరే ప్లేస్కి పారిపోదామని. అలానే తను వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఏమో అసిస్టెంట్కి అర్థమైపోతుంది తను హౌస్లో లేదని. సో ఇమ్మీడియట్గా షెన్ దగ్గరికి వెళ్ళి బాస్ తన హౌస్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటాడు. అది వినగానే షెన్ ఏమో టెన్షన్ పడుతూ తనే స్వయంగా రూమ్కి వెళ్ళి చెక్ చేస్తాడు. కానీ తన రూమ్లో ఉండదు. ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ అంతా షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్కి తెలుస్తుంది. తను అనుకుంటుంది జియా ఎందుకు ఇలా చేస్తుంది, కావాలని ఏదో ప్లాన్ వేసింది కావచ్చు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే షెన్ ఆఫీస్లో ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ తనకి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తుంది. అలాగే తనకి మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి బాస్ జియా ఎక్కడుందో అడ్రస్ లొకేషన్ తెలిసింది అని అంటాడు. తను కెనడా షిఫ్ట్ అయింది అని అంటాడు. అది వినగానే షెన్ ఏమో మొత్తం వర్క్స్ని అక్కడే వదిలేసి ఇమ్మీడియట్గా కెనడాకి బయలుదేరుతాడు. షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా కెనడాకి టికెట్ బుక్ చేసుకుంటుంది వెళ్ళడానికి. ఆల్రెడీ షెన్ ఏమో జియా ఉండే హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు తన కోసం. అప్పుడే అక్కడికి జియా ఎంటర్ అవుతుంది. జియా షెన్ని చూసి ఏమాత్రం షాక్ కాదు, నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ షెన్ ఏమో ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు. నేను నీకు ఇంకో ఛాయిస్ ఇస్తున్నాను, నువ్వు సైలెంట్గా వచ్చేసేయి, లేకపోతే నువ్వు మళ్ళీ దీని గురించి రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని అంటాడు. అది వినగానే జియా ఏమో ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలనుకోవట్లేదు. అక్కడ నన్ను ఒక మేడ్గా ట్రీట్ చేసిన ప్లేస్కి నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మన ఇద్దరి రిలేషన్షిప్ని ఇక్కడే బ్రేక్ చేసేద్దాం అని అంటూ ఉంటుంది ఏడ్చుకుంటూ. అలాగే నా సెల్ఫ్ రెస్పెక్ట్కి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు రెస్పెక్ట్ లేని చోట నువ్వు ఉండాలనుకోవట్లేదు అని అంటుంది. సో షెన్ ఏమో ఒప్పుకోడు. తను మళ్ళీ జియాని అడుగుతూ ఉంటాడు రిటర్న్ రావడానికి. జియా ఏమో ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. ఒక్కసారి కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో షెన్ వాళ్ళ సిస్టర్ అలాగే జియా ఉంటారు. జియాకి చాలా దెబ్బలు తగులుతాయి. కానీ షెన్ ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. జియాని ఒంటరిగా వదిలేస్తాడు. సో ఇంకోసారి ఏంటంటే షెన్ అలాగే జియా ఏమో రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ కాల్ చేయగానే జియాని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంటే షెన్ కనీసం జియాకి ఆ టైంలో రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కానీ షెన్ అంటాడు ఈ ఒక్కసారికి నా మాట విను, నువ్వు రిటర్న్ వచ్చేసేయి అని అంటాడు. కానీ జియా కనీసం పట్టించుకోకుండా నువ్వు మర్యాదగా నా రూమ్లో నుంచి వెళ్ళు, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నీకు ఎన్ని టైమ్స్ చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. అది వినగానే షెన్కేమో స్టమక్లో పెయిన్ వస్తుంది. తను వెనక్కి వచ్చి షెన్ని చూసి మళ్ళీ మనసులో అనుకుంటుంది ఇతనికి ఏమైతే నాకేంటి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ వస్తుంది అదే హోటల్కి. షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో జియాని తిడుతూ ఉంటే జియా రిటర్న్లో తననే తిట్టి అంటుంది మీ బ్రదర్కి హెల్త్ బాగాలేదు, తను కింద పడిపోయాడు అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళ స్టెప్ సిస్టర్ అలాగే అసిస్టెంట్ ఏమో తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో తన కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది. కానీ షెన్ ఏమో ఆ జ్యూస్ని అస్సలు తాగడు, మేడ్కి ఇస్తాడు. మేడ్ అంటుంది బాస్ మీరు జియా యొక్క ఫుడ్ని మిస్ అవుతున్నారు కదా అని అంటుంది. బాస్ మీకు తెలుసా తను మీకోసం 4K లేసి మీకోసం స్పెషల్గా ఫుడ్ చేసేది అని అంటూ ఉంటే అదంతా విని నేను చాలా బాధపడుతూ ఉంటాడు. నేను తన విషయంలో చాలా తప్పు చేశాను అని రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. తనకి కొంచెం కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ టైంలో నేను తనని పట్టించుకోలేదు అని అనుకుంటాడు. షెన్ అడుగుతాడు అసిస్టెంట్ని నీకు తన లొకేషన్ తెలిసిందా అనగానే అసిస్టెంట్ అంటాడు బాస్ తను ఎక్కడుందో లొకేషన్ తెలిసింది అని అంటాడు. అది వినగానే షెన్ ఏమో ఇమ్మీడియట్గా తన హ్యాండ్కున్న నీడిల్ కూడా తీసేసి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది తన గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటే షెన్కి చాలా కోపం వచ్చి వాళ్ళ సిస్టర్ని సో కార్ రెడీ చేయి ఇమ్మీడియట్గా వెళ్దామని అసిస్టెంట్కి చెప్తాడు. ఇక్కడేమో జియా ఒక మ్యూజియం దగ్గరికి వస్తుంది. అక్కడ ఒక పెద్ద లైన్ ఉంటుంది. సో జియా ఏమో ఫస్ట్ నెంబర్ వస్తుంది. తను మ్యూజియం లోపలికి వెళ్తూ అనుకుంటూ ఉంటుంది నేను ఈ కంట్రీని వదిలేసి వెళ్ళే ముందు ఈ మ్యూజియంని చూడాలనిపించింది. సో ఫైనల్గా నాకే ఫస్ట్ నేమ్ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తను లోపలికి వెళ్ళగానే మ్యూజియం అంతా ఖాళీగా ఉంటుంది. సో తనకు అప్పుడే డౌట్ వస్తుంది. ఆ పర్సన్ అడుగుతుంది తనకు చూపించే పర్సన్ని ఈ మ్యూజియం ఏంటి ఇంత ఖాళీగా ఉందంటే అతను అంటాడు ఈరోజు నాన్ క్రౌడ్ డే కదా మ్యామ్, ఇలానే ఉంటుంది అని చెప్తాడు. సో ఆ పర్సన్ ఏమో మీరు ఈ రూమ్కి వెళ్ళమని అంటూ ఉంటాడు. సో జియా కూడా ఆ రూమ్కి వెళ్ళిపోతుంది. తను రూమ్కి వెళ్ళగానే
పర్సన్ ఏమో డోర్ క్లోజ్ చేస్తాడు. ఆ రూమ్లో ఎవరో ఉండరు, షెన్నే ఉంటాడు. షెన్ని చూసి జియా షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే తను అంటాడు, రా తిందామని అంటాడు. అప్పుడు తను అంటుంది, నీతో పాటు నేను తినడానికి ఇక్కడికి రాలేదు, నువ్వు ఇప్పుడు డోర్ ఓపెన్ చేయలేదనుకో నేను పోలీసులకి పిలుస్తాను అని అంటుంది. షెన్ని ఏమో తన దగ్గరికి వచ్చి తనని గట్టిగా పట్టుకొని, నువ్వు నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంత రూడ్గా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు తను అంటుంది, నీతో నేను ఎందుకు ఫుడ్ తింటానులే, నీ సిస్టర్ని పిలిచి నీతో పాటు ఫుడ్ తినిపియు అని అంటుంది. అది వినగానే షెన్కి చాలా కోపం వచ్చి తన నెక్ పట్టుకొని, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటాడు. జియా ఏమో షెన్ని కొట్టి ఒక సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే తన మోకాళ్ళ మీద కూర్చొని, ప్లీజ్ నువ్వు నాతో బ్రేకప్ చేసుకోకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం మంచి వెడ్డింగ్ కూడా సెలబ్రేట్ చేస్తాను, ప్లీజ్ నువ్వు రిటర్న్ రా అని మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతూ ఉంటాడు. నువ్వేం చేయాలంటే అది చేస్తాను అని అంటాడు. కానీ జియా ఏమో కనీసం అతన్ని పట్టించుకోకుండా, నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు, సో నువ్వు నా గురించి ఆలోచించకు, మన ఇద్దరికి సెట్ కాదు, అలాగే మీ సిస్టర్ మీద అలాగే నీ వర్క్ మీద ఫోకస్ చేయు అని అంటుంది. షెన్కి అర్థమవుతుంది, అంటే తిన్న సిస్టర్ మీద జెలస్గా ఫీల్ అవుతుందని. తను అంటాడు, నువ్వు అనుకున్నట్టు నాకు నా స్టెప్ సిస్టర్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, సో నువ్వెందుకు ఇంత జెలస్గా ఫీల్ అవుతున్నావు, తన గురించి మనం ఎందుకు రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలి అనుకుంటున్నావు అని అంటాడు. తనని పట్టుకొని గట్టిగా కిస్ చేయబోతూ ఉంటే తను అంటుంది, నేను చెప్పాను కదా నీకు ఎన్ని టైమ్స్ చెప్పాలి, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అలాగే నువ్వు నా వెనకాల పడడం ఆపేసి, నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు, బ్రేకప్ అని చెప్పాను కదా, నువ్వు నీ వర్క్ మీద ఫోకస్ చేయి, నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటుంది. షెన్ అంటాడు, అప్పుడేమో నువ్వు నా వెనకాల పడ్డావు, నేనంటే ఇష్టమని, ఇప్పుడేమో ఇంత ఈజీగా మాట్లాడుతున్నావేంటి అని షాక్లో ఉంటాడు. జియా ఏమో డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయబోతూ ఉంటుంది. సో డోర్ ఏమో ఓపెన్ కాకపోయేసరికి అక్కడికి షెన్ వచ్చి అంటాడు, నువ్వెంత అరిచినా డోర్ ఓపెన్ కాదు, కాబట్టి సైలెంట్గా వచ్చి ఫుడ్ తినుకుంటూ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుందాం అని అంటాడు. అది వినగానే జియా అంటుంది, నేను నీతో కలిసి ఇంకా ఫుడ్ తిని నీతో ప్రాబ్లమ్ని షేర్ చేసుకుంటాను అనుకుంటున్నావా అని కోపంగా లాక్ని పగలగొడుతుంది. అది చూసి షెన్ షాక్ అవుతాడు, ఏంటి నువ్వు ఇంత కోల్డ్ హార్టెడ్గా ఎప్పుడైపోయావు అని అనుకుంటాడు. సో తను వెళ్ళబోతూ చెప్తూ ఉంటుంది, ఇంకోసారి నా వెనకాల పడి నన్ను ఇబ్బంది పెట్టావనుకో నేను పోలీసులకి కాల్ చేస్తాను అని అంటుంది. దీవినగానే షెన్ ఏమో తనని కోపంగా ఫోర్స్బుల్గా ఎత్తుకొని కార్లో కూర్చోబెడతాడు. సో తను అంటాడు, నువ్వు ఇక్కడ ఎక్కువగా అలసావనుకో బయటికి వచ్చి అందరికీ చెప్తాను నువ్వు నాతో 7 years రిలేషన్షిప్లో ఉన్నావని అనగానే జియా ఏమో సైలెంట్ అయిపోతుంది. అసిస్టెంట్కి చెప్తాడు హౌస్కి వెళ్ళమని. షెన్ ఏమో కార్లో కూర్చొని గుర్తు తెచ్చుకుంటాడు తన ఫ్లాష్ బ్యాక్ని. జియా అంటుంది ఫ్లాష్ బ్యాక్లో, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని షెన్కి చెప్పింది గుర్తు తెచ్చుకొని, నీ ప్రామిస్ని ఎందుకు నువ్వు నిరూపించుకోలేకపోయావు అని అనుకుంటాడు. అప్పుడే కార్ ఏమో షెన్ వాళ్ళ హౌస్ ముందుకు వచ్చి ఆగుతుంది. జియా ఏమో కార్లోనే నిద్రపోతూ ఉంటుంది. షెన్ ఏమో తన దగ్గరికి వచ్చి కిస్ చేయబోతూ ఉంటే అప్పుడే తను కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటుంది, నీకు ఎన్ని టైమ్స్ చెప్పాలి, నువ్వు నన్ను టచ్ చేయొద్దు, అలాగే నా దగ్గరికి రావాలని కూడా చూడకు అని అంటుంది. సో తనని ఫోర్స్ఫుల్గా ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకొని వస్తాడు. సో తన హ్యాండ్స్ని ఏమో షెన్ యొక్క టైతో గట్టిగా కట్టేసి తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ జియాకి అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ రాకపోయేసరికి షెన్కి చాలా కోపం వస్తుంది. మిర్రర్ని తన హ్యాండ్తో పగలగొడతాడు. తన హ్యాండ్ నుంచి చాలా బ్లడ్ వెళ్తూ ఉంటుంది. షెన్ అంటాడు, నువ్వే కదా అప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను కావాలనుకున్నావు, ఇప్పుడేంటి నన్ను ఇలా దూరం పెడుతున్నావు అని అంటాడు. జియా ఏమో ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటుంది. జియా అలాగే షెన్ ఏమో పబ్లో ఉంటారు. అప్పుడే షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో స్టాఫ్కి మనీ ఇచ్చి ఒక డ్రింక్లో డ్రగ్ కలిపి డ్రింక్ని జియాకి ఏమని చెప్తుంది స్టాఫ్కి. కానీ అనుకోకుండా ఆ డ్రింక్నేమో షెన్ తాగుతాడు. సో షెన్ ఏమో జియాతో నైట్ స్పెండ్ చేస్తాడు. తను మిడ్ నైట్ లేచేసరికి తన బెడ్రూమ్లో జియా ఉంటుంది. జియాని చూసి నువ్వే కావాలని డ్రింక్లో మత్తిచ్చి నాతో ఇలా బిహేవ్ చేసావు కదా అని పడుతున్నా కానీ మిడ్ నైట్ తనని బయటికి పంపించేస్తాడు. తను ఎంత చెప్తున్నా నేను చేయలేదు అని చెప్తున్నా కానీ కనీసం షెన్ జియా యొక్క మాట పట్టించుకోడు. సో జియా ఏమో లేచి
షెన్ యొక్క టైని తన హ్యాండ్కి కడుతూ ఉంటుంది బ్లడ్ వచ్చే ప్లేస్లో. అలాగే తనతో అంటుంది, నువ్వెప్పుడు ఓవర్గా థింక్ చేస్తావు, నువ్వెప్పుడు వేరే వాళ్ళని నమ్ముతావు, కనీసం నన్ను ఎప్పుడు నమ్మవు. గుర్తుంచుకో, నేను ఎప్పుడు నీ దగ్గరికి అస్సలు రావాలనుకోవట్లేదు. అండ్ నీకు ఇంకా చెప్పి అలసిపోయాను, నా వెనకాల పడ్డా ఆపేసే అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక్కడేమో అసిస్టెంట్ షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్కి కాల్ చేసి చెప్తూ ఉంటాడు, వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారు, చాలాసేపటికి ఇంకా బయటికి రాలేదు అని చెప్తారు. అది వినగానే వాళ్ళ సిస్టర్కి ఏమో చాలా కోపం వస్తుంది. ఇక్కడేమో షెన్ మళ్ళీ తనని రూమ్ నుంచి బయటికి వెళ్ళకుండా తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడే షెన్కి వాళ్ళ స్టెప్ సిస్టర్ కాల్ చేస్తుంది, బ్రదర్ నాకు మళ్ళీ చిన్న హార్ట్ అటాక్ వచ్చింది అనగానే షెన్కి చాలా కోపం వస్తుంది. ఎందుకు నాకు కాల్ చేసావు, నేనేమన్నా డాక్టర్నా, నువ్వు నీ అసిస్టెంట్కి కాల్ చేసి డాక్టర్ని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పు అని కాల్ కట్ చేస్తాడు కోపంగా. సో అప్పుడే ఛాన్స్ దొరికింది కదా అని ఒక తన్ని జియా ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఏమో షెన్ డ్రింక్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే వాళ్ళ బ్రదర్ తన దగ్గరికి వచ్చి తనతో అంటాడు, నీకు తెలుసా తను 7 years నుంచి నేను భరిస్తూనే ఉంది, నువ్వెప్పుడు తనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, సో తనకి ఎప్పుడు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు అని అంటాడు. అది వినగానే షెన్కి మళ్ళీ బాధ అనిపించి జియా దగ్గరికి హౌస్కి వెళ్తాడు. సో తననేమో రూమ్ కొడుతూ ఉంటాడు. కానీ జియా ఏమో తన ఇయర్స్లో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల తనకి ఏ సౌండ్ వినిపించదు. అప్పుడే తన నైబర్స్ కాల్ చేసి, మేము నిద్రపోవాలా వద్దా, ఇంత మిడ్ నైట్లో మీరు ఎందుకు ఇలా సౌండ్ చేస్తున్నారు, మీరు ఒకవేళ ఇలానే చేస్తే మేము పోలీసులకి కంప్లైంట్ ఇస్తామని అంటారు. అది వినగానే జియా ఏమో ఇమీడియట్గా డోర్ ఓపెన్ చేస్తుంది. సో డోర్లో నుంచి షెన్ వచ్చి, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని, నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళవు, అదంతా నాకు తెలుసులే అని వెళ్ళి డైరెక్ట్ సోఫాలో పడుకుంటాడు. సో షెన్ అంటాడు, సరే కానీ నాకు ఫుల్ హ్యాంగ్ ఓవర్ అయింది, నాకు కొంచెం హ్యాంగ్ ఓవర్ డ్రింక్ ఇస్తావా అని అంటాడు. సో తను డైరెక్ట్గా నో చెప్తుంది. అలాగే తను అంటుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నా హౌస్ నుంచి ఇమీడియట్గా బయటికి వెళ్ళిపో అని అంటుంది. అది వినగానే షెన్ తాగిన మత్తంతా ఒక్కసారిగా వదిలిపోతుంది. షెన్ అంటాడు, నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు, ఇంత హార్ట్లెస్గా తయారయ్యావు అని అంటూ ఉంటాడు. జియా ఏమో, నీకు 100 times చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదని, నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని బలవంతంగా తనని నా హౌస్ నుంచి బయటికి గెంటేస్తుంది. షెన్ ఏమో హౌస్కి వస్తాడు. తను ఫుల్ డ్రింక్ చేయడం వల్ల తన స్టమక్లో పెయిన్ వస్తుంది. సో మెడిసిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ తనకి మెడిసిన్ దొరకదు. అప్పుడే అక్కడికి మెయిడ్ వచ్చి తనకి జియాకి కాల్ చేస్తుంది, మ్యామ్ బాస్కి చాలా పెయిన్ వస్తుంది, మెడిసిన్ ఎక్కడుందో చెప్తారా అనగానే తను అంటుంది, నాకేం అవసరం, మీరు రాంగ్ పర్సన్కి కాల్ చేశారు, ఒకవేళ తన స్టెప్ సిస్టర్కి కాల్ చేస్తుంటే మీకు హెల్ప్ చేస్తుందేమో అని కాల్ కట్ చేస్తుంది. అది వినగానే షెన్కి కూడా చాలా కోపం వచ్చి మెయిడ్ని అక్కడి నుంచి వెళ్ళమంటాడు. సో షెన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సో తనకి పెయిన్ వచ్చినప్పుడు తను ఎంత బాగా ట్రీట్ చేసేదో, అలాగే తనకి మెడిసిన్ ఇస్తూ నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని చెప్తూ ఉండేది, అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. జియా ఏమో తన ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్ చాలా ఇయర్స్ తర్వాత అబ్రాడ్ నుంచి వచ్చి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది, సో నాకు షెన్కి బ్రేకప్ అయిపోయింది అని అంత స్టోరీ అంతా చెప్తూ ఉంటుంది. అలాగే నేను సింగిల్ లైఫ్ కూడా చాలా బాగుంది, కానీ నాకు డేటింగ్ చేయడానికి ఒక పర్సన్ కావాలి అనగానే వెనుక నుంచి అదంతా షెన్ వింటాడు. షెన్కి చాలా కోపం వస్తుంది. అంటే నువ్వు వేరే పర్సన్ కోసం నన్ను వదిలేస్తావా అని ఇమీడియట్గా తనని ఒక రూమ్లోకి లాక్కొని వెళ్తాడు. సో వాళ్ళ ఫ్రెండ్ ఏమో రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది. కానీ ఇక్కడేమో షెన్ తనని బ్యాక్ నుంచి హగ్ చేసుకొని, ప్లీజ్ నన్ను క్షమించు అని అంటాడు. తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తను ఫాస్ట్లో ఎంత టార్చర్ అనుభవించిందో అని. అలాగే జియా దగ్గర ఉన్న ఓల్డ్ రింగ్ కూడా, చాలా ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన రింగ్ కూడా రిటర్న్ వాపస్ ఇచ్చేస్తుంది. వాపస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే షెన్ మళ్ళీ బతలాడుతూ ఉంటాడు. కానీ తను రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్కి చాలా కోపం వచ్చి అసిస్టెంట్కి కాల్ చేస్తాడు. అసిస్టెంట్తో చెప్తాడు, నువ్వు ఒక గ్రాండ్ వెడ్డింగ్ని అరేంజ్ చేయు, అది ఎలా ఉండాలంటే అన్ని రకాల అవైలబిలిటీస్ ఉండాలి అనగానే అసిస్టెంట్ అంటాడు, బాస్ ఇంతకీ
గ్రాండ్ వెడ్డింగ్లో పెళ్లి కూతురు ఎవరు అనగానే షెన్కి చాలా కోపం వస్తుంది. ఇంకెవరు జియానే కదా అని కాల్ కట్ చేస్తాడు. జియా ఏమో రూమ్ నుంచి బయటికి రాగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని తనని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు జియా అంటుంది నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అంటుంది. అప్పుడే షెన్ వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. సో వాళ్ళ మమ్మీ అంటుంది నాకు ఫుడ్ మసాజ్ చేయడానికి రా అని అంటుంది. కానీ జియా ఏమో డైరెక్ట్గా కాల్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. సో షెన్ వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నేను తన కోసం 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ తను నా నెంబర్ని బ్లాక్ చేసింది అనగాని వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మమ్మీ తను కూడా నన్ను ఎప్పుడు బుల్లీ చేస్తూ ఉంటుంది, సో నా మీద ఎప్పుడు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనగాని షెన్ వాళ్ళ మమ్మీకి చాలా కోపం వచ్చి జియా వాళ్ళ హౌస్కి వెళ్తుంది. డోర్ని ఏమో గట్టి గట్టిగా కొడుతూ ఉంటుంది. సో జియా ఏమో ఇక్కడ నిద్రపోయి ఉంటుంది. సో అప్పుడే తనకి మేల్కొచ్చి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే షెన్ వాళ్ళ మమ్మీ ఏమో లోపలికి వచ్చి అన్ని ఐటమ్స్ని పగలగొడుతూ ఉంటుంది. ఇదంతా నా కొడుకు మనీతోనే కదా, నాకు తెలుసు నువ్వు నా కొడుకు యొక్క మనీ కోసమే నువ్వు నా కొడుకుని లవ్ చేసావు. చెప్పాలంటే నువ్వు మా ఫ్యామిలీకి అస్సలు సెట్ కావు. నీలాంటి ఒక పూర్ కిడ్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా? కానీ నీకు ఇంకో ఛాయిస్ ఇస్తున్నా, నువ్వెప్పుడు నాకు నౌకరిగా ఉండు, నాకు సేవ చేస్తూ ఉంటే నేను నీకు మ్యారేజ్కి యాక్సెప్ట్ చేస్తాను అని అంటుంది. జియాకి చాలా కోపం వచ్చి వాళ్ళ మమ్మీకి అన్ని రివర్స్లో చెప్తూ ఉంటుంది. ఆంటీ చెప్తున్నా విను, నీ కొడుక్కి చెప్పుకో, అతనే నా వెనకాల పడుతున్నాడు. సో మా ఇద్దరికి ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, నాకు అతని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, కావాలంటే నువ్వు వెళ్ళి చెప్పుకో అనగాని షెన్ వాళ్ళ మమ్మీకి చాలా కోపం వచ్చి జియాని కొట్టబోతూ ఉంటుంది. కానీ జియానే రిటర్న్గా తన హ్యాండ్ పట్టుకొని బయటికి నెట్టేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ని చూడగానే అంటుంది చూసావా మమ్మీని, నువ్వు ఇష్టపడే అమ్మాయి ఎంత బుల్ చేస్తుందో, నువ్వు తినని మ్యారేజ్ చేసుకోకు. అలాగే నేను తనకి మెసేజ్ చేశాను, కాల్ చేశాను, నా ఫుడ్ మసాజ్ కోసం 2 hours వెయిట్ చేయించింది, ఫైనల్గా నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇలాంటి అమ్మాయిని నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా అనగానే షెన్కి చాలా కోపం వస్తుంది. మమ్మీ నువ్వేమనుకుంటున్నావు, తను మనిషి అనుకుంటున్నావా ఇంకేమని అనుకుంటున్నావా? తనేం నీ మేడ్ కాదు, నువ్వు వర్క్ చెప్పగానే చేయడానికి. నీకు అంతగా ఫుడ్ మసాజ్ కావాలంటే బ్యూటిషియన్ దగ్గరికి వెళ్ళు, తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటాడు. అలాగే మమ్మీ ఈరోజు నుంచి నువ్వు కంట్రీలో నుంచి అదర్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాను, సో నువ్వు అక్కడే ఉండు, నువ్వు వీక్లీ నన్ను చూడడానికి రావాలి అని అంటాడు. అప్పుడే దొరికింది ఛాన్స్ అని షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చి జియాకి సారీ చెప్తూ ఉంటుంది. సారీ, నువ్వు మా బ్రదర్ని నా వల్లనే దూరం పెడుతున్నావా? నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అందుకే నేను ఊరికే మా బ్రదర్కి కాల్ చేస్తాను, అంతేకాని మిమ్మల్ని విడగొట్టాలని కాదు. ప్లీజ్ నువ్వు ఇలా నా బ్రదర్ని ఇబ్బంది పెట్టకు అని అంటూ ఉంటుంది. నీకు అంతగా కోపం వస్తే నన్ను కొట్టు అనగానే జియా ఏమో తనను కొడుతుంది. సో ఇమ్మీడియట్గా చూసావా అన్నయ్య తను నా మీద ఎలా హ్యాండ్ వేసిందో అనగానే షెన్ అంటాడు నువ్వే కదా కొట్టమన్నావు, మరి తనేం చేస్తుంది, కొట్టింది అని అంటాడు. సో నాకు మళ్ళీ చిన్న హార్ట్ అటాక్ వచ్చిందని యాక్టింగ్ చేస్తూ ఉంటే షెన్ ఇమీడియట్గా అసిస్టెంట్ని పిలిచి తినని హాస్పిటల్ తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పియు అని అంటాడు. షెన్ ఏమో మళ్ళీ తనని బదలాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చూసావా ఇప్పుడు నేను మా మమ్మీకి కూడా రిటర్న్ మాట్లాడాను, నా తప్పు తెలుసుకున్నాను, ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను మ్యారేజ్ చేసుకో అని మనం ఇద్దరం హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దామని అంటూ ఉంటాడు. తను అంటుంది ఇప్పుడు నేను ఇంత ఈజీగా క్షమిస్తానంటే ఇప్పుడు నేనేం చేయాలి అనగాని వాళ్ళ మమ్మీ కింద పడేసిన ఐటమ్స్ అన్నిటినీ క్లీన్ చేయమంటుంది. సో తనేమో మొత్తం హౌస్ని క్లీన్ చేస్తాడు. సో ఇప్పుడైనా ఓకేనా అంటే సో మీ మమ్మీ పడేసిన ఐటమ్స్ అన్నీ చాలా కాస్ట్లీవి, అవి నా ఓన్ మనీతో నేను పర్చేస్ చేశాను అనగాని షెన్ కూడా తనకి మనీ సెండ్ చేస్తాడు. ఇప్పటికైనా నన్ను మ్యారేజ్ చేసుకుంటావా, నువ్వు రిటర్న్ వస్తావా అని షెన్ అడుగుతాడు. తను డైరెక్ట్గా నో చెప్తుంది. ఇక్కడేమో కార్లో వాళ్ళ స్టెప్ సిస్టర్ షెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అసిస్టెంట్తో అంటుంది ఇంతవరకు రాలేదు చూడని. తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్లో షెన్ ఏమో కూర్చొని జ్యువెలరీ షాప్కి కాల్ చేస్తాడు. మీ జ్యువెలరీలో మొత్తం లేటెస్ట్ వర్షన్ అన్నీ కలెక్షన్ ప్యాక్ చేసి నాకు పంపేయండి అని అంటాడు. జ్యువెలరీస్ అన్నీ. సో ఆ జ్యువెలరీస్ అన్నీ తీసుకొని వచ్చి హౌస్లో తీసుకొచ్చి పెడతాడు. అలాగే తన హ్యాండ్లో ఒక మంచి నెక్లెస్ని పట్టుకొని ఉంటాడు. అప్పుడే జియా హౌస్కి వస్తుంది. హౌస్కి వచ్చి షెన్ని చూస్తుంది. షెన్తో అంటుంది
ఏంటి నీకు అలవాటైపోయిందా అమ్మాయి హౌస్కి తనున్నా లేకపోయినా వచ్చి దూరిపోవడం అని అంటూ ఉంటుంది. కానీ షెన్ ఏమో తన బలవంతంగా తన మెల్లో నెక్లెస్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జియాకి చాలా కోపం వచ్చి నెక్లెస్ని పీసెస్గా చేసేస్తుంది. అప్పుడే షెన్కి చాలా కోపం వచ్చి, నేను ఈ సిటీలోనే రిచెస్ట్ పర్సన్, నా వెనకాల ఎంతమంది అమ్మాయిలు పడ్డా కానీ నేను నీకోసం వస్తూ ఉంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, చెప్పు నీకేం కావాలి అని అడుగుతాడు. సో అప్పుడే జియా అంటుంది, నాకేం కావాలా, నీకు తెలుసా కనీసం నా ఇష్టాలు అయిష్టాలు, నేను వెజ్జా నాన్ వెజ్జా అన్నది ఎప్పుడైనా పట్టించుకున్నావా, నువ్వు బలవంతంగా నాకు నాన్ వెజ్ తినిపించేవాడివి, నువ్వు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నువ్వు నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్పావని నేను కూడా నాకు కూడా ఇష్టం అని చెప్పాను, కానీ ఎప్పుడు నన్ను బలవంతంగా నాన్ వెజ్ తినిపించేవాడు, నేను ప్యూర్ వెజిటేరియన్ని, నా గురించి ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోలేదు, ఇప్పుడేమో అడుగుతున్నావా అని అంటూ ఉంటుంది. అది వినగానే షెన్ ఏమో షాక్ అవుతాడు. కానీ మళ్ళీ జియాని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే జియా ఏమో తనని కొట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. షెన్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 2 days తర్వాత మళ్ళీ జియా హౌస్కి వచ్చి అరుస్తూ ఉంటాడు. తొందరగా డోర్ ఓపెన్ చేయని గట్టిగా డోర్ని కొడుతూ ఉంటాడు. అప్పుడే ఒక పర్సన్ వచ్చి డోర్ని ఓపెన్ చేస్తాడు. అతన్ని చూడగానే షెన్ అంటాడు, మీరెవరు, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ పర్సన్ అంటాడు, 2 days బ్యాకే ఈ హౌస్ని నేను కొన్నాను అని చెప్తాడు. అది వినగానే షెన్ ఏమో షాక్ అవుతాడు. అంటే జియా హౌస్ని అమ్మేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయిందా అని అనుకుంటాడు. అసిస్టెంట్ని అడుగుతాడు, తను ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అంటే అసిస్టెంట్ అంటాడు, తను హాస్పిటల్కి వెళ్ళింది అని అంటాడు. సో షెన్ కూడా హాస్పిటల్కి వెళ్తాడు. జియా ఏమో తన బ్యాగ్కున్న మచ్చని రిమూవ్ చేయడానికి హాస్పిటల్కి వస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఆ మచ్చ ఎలా వచ్చిందో చూసేద్దాం. షెన్ని ఎవరో రౌడీస్ అటాక్ చేస్తున్నప్పుడు జియా వచ్చి కాపాడుతుంది. సో ఆ టైంలో తనకి చిన్న స్క్రాచ్ తగులుతుంది. కానీ షెన్ మాత్రం వాళ్ళ స్టెప్ సిస్టర్కి తగిలిన దెబ్బ వల్ల తనని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు, తిని వదిలేసి. అలా ఆ మచ్చ అలానే ఉండిపోతుంది. జియా సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి డాక్టర్ ప్లేస్లో షెన్ ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అని తనని బయటికి నెట్టేస్తూ ఉంటే తను అంటాడు, నేను నీకోసం మంచి డాక్టర్స్ని అరేంజ్ చేస్తాను ఈ మచ్చని రిమూవ్ చేయడానికి అనగానే తను అంటుంది, లాస్ట్ టైం ఏం జరిగిందో చూసావు కదా, ఆ టైంలో కూడా నువ్వు అరేంజ్ చేస్తాను అన్నావు, మీ స్టెప్ సిస్టర్ ఏమో కావాలని ఖరాబ్ చేసింది, ఈసారి నాకు అవసరం లేదు, నేనే నా ఓన్ మనీతో నా మచ్చని రిమూవ్ చేసుకుంటాను అని షెన్ని అక్కడ నుంచి బయటికి పంపించేస్తుంది. సో షెన్ ఏమో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. సో అదే హాస్పిటల్లో షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో అసిస్టెంట్కి చెప్తుంది, నువ్వు వెళ్ళి జియాని ఎలాగైనా టార్చర్ చేయు అని అంటుంది. అసిస్టెంట్ కూడా వచ్చి జియాతో రూడ్గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షెన్ రూమ్లోకి ఎంటర్ అయ్యి అసిస్టెంట్ని కొడతాడు. అసిస్టెంట్ని అడుగుతాడు, నీతో ఇదంతా ఎవరు చేపించారు అనగానే అసిస్టెంట్ అంటాడు, నాతో ఎవరు చేపించలేదు, నేనే చేశాను అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తనకెదురుగా దూరం నుంచి ఇదంతా షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ చూస్తూ ఉంటుంది కాబట్టి. సో అందరూ బయటికి వెళ్ళగానే జియా ఏమో కుర్చీలో కూర్చొని ఉంటుంది. అప్పుడే మళ్ళీ షెన్ వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని తనని క్షమించమని అడుగుతూ ఉంటాడు. కానీ తను కనీసం పట్టించుకోకుండా మళ్ళీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని డేస్ తర్వాత జియా ఏమో కేవ్లో ఒక పర్సన్తో ఉందని తెలిసి షెన్ ఏమో కోపంగా అక్కడికి వస్తాడు. సో ఆ కేవ్లో ఉన్న పర్సన్ని కొడుతూ ఉంటాడు. జియాకి చాలా కోపం వస్తుంది. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం, హెరాస్ చేయడం ఆపేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా ఎక్కడికి వెళ్ళినా కానీ షెన్ తన వెనకాలే పిచ్చోళ్ళ ఫాలో అవుతూ ఉంటాడు. జియా అంటుంది, ప్లీజ్ నన్ను వదిలేసే, నా వెనకాల పడ్డం ఆపేసే అని అంటూ ఉంటుంది. అప్పుడు షెన్ అంటాడు, నాకు మొత్తం నిజం తెలిసింది, దీనంతా వెనకాల మా స్టెప్ సిస్టర్ ఉందని తెలిసింది, ప్లీజ్ నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి అని హోటల్లో బతలాడుతూ ఉంటాడు. అప్పుడే షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా ఇదంతా ముందే ప్లాన్ చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ బ్రదర్కి తన గురించి మొత్తం తెలిసిందని ఇమీడియట్గా హోటల్కి వచ్చి జియాని బతలాడుతూ ఉంటుంది, ప్లీజ్ నన్ను క్షమించు, నా తప్పు వల్లనే ఇదంతా జరిగింది అనగానే జియాకి చాలా కోపం వస్తుంది. భలే యాక్ట్ చేస్తున్నావని తనని కొడుతుంది. అలాగే కరెక్ట్ టైంకి రెయిన్ కూడా వస్తుంది. సో దేవుడు
నాకు సపోర్ట్ చేస్తున్నాడు అని. లాస్ట్ టైం తను చెయ్యని తప్పుకు కూడా షెన్ తనని వర్షంలో ఎలా పంపించాడో సేమ్ వాళ్ళ స్టెప్ సిస్టర్ని కూడా వర్షంలో బయటికి తోసేయమంటుంది. సో షెన్ కూడా వాళ్ళ స్టెప్ సిస్టర్ని వర్షంలో బయటికి పంపించేస్తాడు. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది, నాకు ఫుల్ పెయిన్ వస్తుంది అన్నగాని షెన్ కనీసం పట్టించుకోడు. షెన్ ఏమో మళ్ళీ తనని బతలాడుతూ ఉంటాడు. తనేమో మళ్ళీ పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఏమో షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాడు. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో షెన్ని చూడగానే ఇంకొంచెం యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తను అడుగుతాడు, నువ్వెందుకు ఇవన్నీ చేసావు, మమ్మల్ని ఎందుకు విడగొట్టడానికి ట్రై చేసావు అని షెన్ అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ రావడానికి రీజన్ వాళ్ళ సిస్టరే అని తెలిసింది కాబట్టి. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, నాకు నీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాను, సో నువ్వు లేకుండా నేను ఉండలేను అని తనని హాక్ చేసుకుంటుంది. అది వినగానే షెన్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ పిల్ల ఏం మాట్లాడుతుంది, జియాతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఒక ప్రైవేట్ పార్టీ ఉంది, ప్లీజ్ ఆ పార్టీకి రా అని అడుగుతాడు. సో తను బతలాడగా జియా కూడా ఒప్పుకుంటుంది, ఎందుకంటే అందరి ముందే తినకి నో చెప్పాలి అని. సో ఆ ప్రైవేట్ పార్టీ ఏంటో కాదు, లాస్ట్ టైం షెన్ వాళ్ళ అసిస్టెంట్ కి కాల్ చేసి అరేంజ్ చేయమన్న వెడ్డింగ్. షెన్ ఏమో వెడ్డింగ్ ని చాలా గ్రాండ్ గా అరేంజ్ చేస్తాడు. సో జియాకి ప్రపోజ్ చేస్తాడు. జియా ఏమో అందరి ముందు నో చెప్తుంది, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకెన్ని టైం చెప్పాలి, నాకు సెట్ కాదు అని అంటుంది. అది వినగానే షెన్ కి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే అందరి ముందు తన పరుగు పోతుంది. జియా ఏమో వేరే ప్లేస్ కి వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం మీట్ అయిన కేఫ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయితో వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో షెన్ జియా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జియా ఏమో ఇక్కడ తన న్యూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కేఫ్ నుంచి ఒక పర్సన్ ఏమో వైలెన్ వాయిస్తూ ఉంటే తను ఆ వైలెన్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జియాని ఒక పర్సన్ అటాక్ చేయడానికి వస్తాడు. సో జియాని సడన్గా వాళ్ళ ఫ్రెండ్ కాపాడుతాడు. సో వాళ్ళ ఫ్రెండ్కి కూడా జియా మీద చాలా ఫీలింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ డే ఏమో షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ కొంతమంది గుండాల్ని అరేంజ్ చేస్తుంది జియాని చంపడానికి. సో ఆ గుండాలేమో జియాని ఫాలో అవుతూ ఉంటారు. ఫైనల్గా తన హౌస్కి వెళ్ళి తను తాగే వాటర్లో పాయిజన్ కలుపుతారు. సో తనేమో మిడ్ నైట్ లేసి వాటర్ని తాగుతుంది. తన హెల్త్ పూర్తిగా ఖరాబ్ అయిపోతుంది. సో తను కింద పడిపోతుంది. అప్పుడే ఆ టైంకి షెన్కి కూడా జియా ఉన్న లొకేషన్ తెలిసి తన హౌస్కి వస్తాడు. డోర్ ఓపెన్ చేసేసరికి జియా పడిపోయి ఉండడం చూసి తనని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్లో తను కళ్ళు తెచ్చేసరికి తన ఎదురుగా షెన్ ఉంటాడు. షెన్ని చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అంటే అంటాడు, నైట్ నువ్వు కింద పడిపోయావు, అందుకే నిన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చాను అని అంటాడు. సో జియా ఏమో లేచి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. సో నేను కూడా నీతో పాటు వస్తానని తను అంటాడు. లేదు, నువ్వు ఇంతవరకు చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ అని వెళ్ళబోతూ ఉంటే షెన్ ఏమో తనని ఫోర్స్ఫుల్గా పట్టుకోబోతూ ఉంటే అప్పుడే జియా వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. షెన్కి చాలా కోపం వస్తుంది. అంటే నువ్వు ఈ పర్సన్ చూసుకొని నన్ను వదిలేసావా అని అంటాడు. అది వినగానే జియాకి చాలా కోపం వచ్చి షెన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా వాళ్ళ ఫ్రెండ్ అలాగే జియా ఏమో వాళ్ళ హౌస్ ముందు వెయిట్ చేస్తూ ఉంటారు. జియా అడుగుతుంది, ఇంకా పోలీసులు ఏంటి ఇంతసేపటికి బయటికి రాలేదు అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది, నీ వాటర్లో ఎవరు పాయిజన్ కలిపారో తెలుసుకోవాలి కదా అని అంటాడు. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ ఏమో జియా వాళ్ళ ఫ్రెండ్ని కొడుతూ ఉంటాడు. అలాగే తనతో గొడవ పడుతూ ఉంటాడు. జియాకి చాలా కోపం వచ్చి మీరిద్దరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ షెన్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళకుండా అక్కడికి షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ వస్తుంది. తను అంటుంది, జియా నిన్నేం చేస్తుందో అని భయపడి నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చాను అని షెన్కి చెప్తూ ఉంటుంది. షెన్ అంటాడు, నువ్వు చేసిన అన్ని తప్పులకి జియాకి సారీ చెప్పు అని అంటాడు. అప్పుడు వాళ్ళ స్టెప్ సిస్టర్ అంటుంది, నీకోసం నేను చనిపోవడానికైనా రెడీగా ఉన్నాను, కానీ తనకి సారీ చెప్పను అని తనే వెళ్ళి డోర్కి గుద్దుకుంటుంది. తనకి తలకాయకి దెబ్బ తగులుతుంది. తనని ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. నెక్స్ట్ డే ఏమో జియాని ఒక పర్సన్ ఫాలో అవుతూ ఉంటాడు, వాళ్ళ స్టెప్ సిస్టర్ అరేంజ్ చేసిన పర్సన్. సో జియా ఏమో ఆ పర్సన్ని కనిపెట్టి ఒక ప్లేస్లో దాచుకొని మళ్ళీ వెళ్తూ ఉంటుంది. అప్పుడే షెన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చి కత్తితో సడన్గా పొడవబోతూ ఉంటే జియాని కాపాడడానికి షెన్ అడ్డొచ్చి తనకి మొత్తం కత్తి తగులుతుంది. తనని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. షెన్ ఏమో డ్రీమ్లో ఉంటూ ఉంటాడు. సో తను అనుకుంటాడు, నేను ఇలానే
చనిపోతాను కావచ్చు జియాని మిస్ చేసుకున్నందుకు అని రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. సడన్గా తన కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ బ్రదర్ చెప్తాడు, నేను కనీసం చూడడానికి జియా హాస్పిటల్కి కూడా రాలేదు అని అంటాడు. అది వినగానే తను షాక్ అవుతాడు. ఏంటి, కనీసం నన్ను చూడడానికి కూడా హాస్పిటల్కి రాలేదా అని అనుకుంటాడు. 5 years తర్వాత షెన్ ఏమో ఫుల్ డ్రింక్ చేస్తూనే ఉంటాడు పిచ్చోల్లాగా. తన కోసం మారిపోతాడు. తను ఏదో ఒక రోజు తన దగ్గరికి వస్తుంది అని అనుకుంటాడు. జియా ఏమో లైఫ్లో చాలా సెటిల్ అవుతుంది. తన ఆర్ట్కి నేషనల్ అవార్డు కూడా వస్తుంది. తనేమో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడుతుంది. అందరూ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూడడానికే వస్తారు. తన లైఫ్లో చాలా పెద్దగా గ్రో అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్కి కూడా జియా అంటే ఇష్టం కాబట్టి జియాకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి తను కూడా ప్రపోజ్ చేస్తాడు. తెలుసా, ఈ 5 years నా లైఫ్లో ఎంత కఠినమైన డేస్ని స్పెండ్ చేశాను. నీ గురించి ఆలోచించని రోజు లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఇప్పటికీ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ నా లైఫ్లోకి రా అని బతిలాడుతూ ఉంటాడు. సో ఇక్కడేమో జియా వాళ్ళ ఫ్రెండ్, ఇటేమో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఇద్దరు బతిలాడుతూ ఉంటే జియా ఏమో వాళ్ళిద్దరికీ నో చెప్తుంది. సో తను అంటుంది, మీ ఇద్దరికంటే నాకు లైఫే ఇంపార్టెంట్, అలాగే నా లైఫ్లో సక్సెస్ అవ్వడం ఇంకా ఇంపార్టెంట్. ఇంకా ఈ లవ్ గురించి నేను ఆలోచించను. నేను ఇంకా సఫర్ అవ్వాలని అస్సలు అనుకోవట్లేదు. సో ప్లీజ్ నన్ను క్షమించండి అని అంటుంది. నాకు తెలుసు మీరందరూ ఫైనల్గా షెన్ అలాగే జియా ఏమో ఒకటై ఈ డ్రామా ఎండ్ అవుతుంది అనుకుంటారు. కానీ అన్ని లవ్ స్టోరీస్, అన్ని జీవితాలు ఒకేలా ఉండవు కదా. ఈ స్టోరీలో ముగింపు మాత్రం ఇలా ఉంది. తను తన లైఫ్ని చూస్ చేసుకుంది లవ్కి బదులు. ఇంతే. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ప్లీజ్.